తీసుకుందాం. కైలాష్ గారు మళ్ళీ సెకండ్ రౌండ్ లో మీ వాయిస్ తీసుకుంటాను ప్లీజ్. శ్రీనివాస్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. నమస్తే అండి. కావాలనే కేంద్రం రాష్ట్రానికి కావలసినంత యూరియా పంపకుండా, పెట్టిన రిక్విజిషన్ కు తగ్గ యూరియా పంపకుండా ఇబ్బందుల పాలు చేస్తోంది. అట్లా ఎప్పుడు కూడా కేంద్రము రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేస్తే ఇక్కడ రైతులు ఇబ్బంది పడతారు కదా. కాంగ్రెస్ పార్టీనే ఇబ్బంది చేయాలనుకుంటే వేరే రకంగా పొలిటికల్ గా వాళ్ళు చేసిన విధానాలని, వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడంలో తప్పు లేదు. కానీ అటువంటి రాజకీయాలు ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ చెయ్యదు. అందులో కేంద్ర ప్రభుత్వం అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు ఎక్కడెక్కడ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నమే చేస్తాం. ఒక్కొక్కసారి కేంద్రం లిస్టులో లేనటువంటివి కూడా, సెంట్రల్ లిస్టులో లేనటువంటివి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా అనవసరంగా అప్పుల పాలైనా, లేకపోతే ఏదన్నా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయినా, లేకపోతే నేషనల్ ఏదైనా సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నా పెద్ద హృదయంతో మేము చేస్తా ఉన్నాం. దాని లెక్కలు కూడా అందరి ముందు ఉన్నాయి. లెక్కలతో సహా మాట్లాడమంటే మాట్లాడదాం ఏ డిపార్ట్మెంట్ ఏంటి అనేది. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు. ఏం చెప్పినారు? మాకు మొన్న అప్పులు రీషెడ్యూల్ చేసినారు. ఎందుకు చేసినాం? కాళేశ్వరం 1,00,000 కోట్లు పోయిన తర్వాత నెలకింత కట్టాల్సి వస్తుంది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి గారే. కానీ ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు రీషెడ్యూల్ చేసింది. రీషెడ్యూల్ చేయడం వల్ల ఇవాళ 6,000 కోట్లు రాష్ట్రానికి గుదిబండగా ఉన్నటువంటి కొంత వెసులుబాటు కలుగుతూ ఉంది. అది ప్రతి సంవత్సరం. సో ఈ రకంగా వెసులుబాటు జరుగుతూ ఉంది అని మాట్లాడినారు. నేను ఒక్కటి మచ్చుకు చెప్తా ఉన్నాను మీకు ఉదాహరణ. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవహారం రాష్ట్రాల పట్ల ఏ రకంగా ఉంది అనేది. సో ఆడ మేము చేతులు ఎత్తేస్తే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల పాలు అవుతుంది. ఆడ రాజకీయం చేయాలనుకుంటే చెయ్యొచ్చు. రైతుల విషయంలో, ఎరువుల విషయంలో మేము చెయ్యము. సకాలంలో వీరు ఇండెంట్ ఎంత అయితే వేసినారో దానికి సకాలంలో పంపించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కొంత మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, రైతులని ఈ ఆల్రెడీ ఎంత రావాలో అంత వచ్చినాము. వీళ్ళ ట్రాన్స్పోర్టరీ సిస్టమ్ ఏదైతే ఈ నేచురల్ కలామిటీ వర్షాలు దీనివల్ల వీళ్ళు సరిగా పంపిణీ వ్యవస్థలో కొంత ప్రభుత్వం ఏది ఈ పంపిణీలో కొంత లేట్ అయిన జాప్యం జరగడము, టెక్నికాలిటీస్ ఏవైనా ఉండొచ్చు. ఉంటే వాటిని ఏమైతుందంటే రైతులు అయ్యో మాకు ఇంకా రాలే, రేపు బ్లాక్ మార్కెట్ లోకి తరలిపోవడాన్ని అరికట్టలేకపోవడం కింద అధికారులు. సో ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రి గారికి రైతులకు ఇవ్వద్దు, ఇది ఆపాలి, అట్లా నేను నా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ఆయనకు కూడా ఉండదు. అయితే కింద అధికార వ్యవస్థ గాని, పంపిణీ గాని, ఇప్పుడు వచ్చిన అకాల వర్షాలు గాని ఇవన్నీ కూడా కొంత ఇబ్బందుల పాలై ఏమవుతుందంటే రైతులు ఎక్కువ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ బ్లాక్ మార్కెట్ తరలించి, లేకపోతే కొంతమంది స్టాక్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసి పెట్టుకోవడం వల్ల శ్రీనివాస్ గారు ముందస్తుగానే ఒక 15-20 రోజుల క్రితం, 1 మంత్ క్రితమే అంటే కొరత ఉంది అన్నటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే లెక్కలు ఉన్నాయి కదా. ఇప్పటికే మేము 8-10 లక్షలు ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉండే, మళ్ళీ బఫర్ స్టాక్ ఏమైంది ఆ రకంగా ఇక లెక్కలతో సహా మనం కూడా మేము ఇంకా ఇంత ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏ ఇబ్బందులు పడతా ఉంది, ఎంత పంపినాం లెక్కలు అడగకుండా ఇంకా ట్రాన్స్పోర్టేషన్ లో ఇప్పుడు 50,000 మెట్రిక్ టన్నులు తర్వాత సెకండ్ లాట్ 50,000 మెట్రిక్ టన్నులు ఇంకా ట్రాన్స్పోర్ట్ లో వస్తా ఉన్నాయి. వీళ్ళు కూడా ఏదో రైల్వే బ్యాగిన్లన్నీ కూడా మేము సప్లై చేసినాం. కైలాస్ గారు చెప్తా ఉన్నారు కదా, వారి ఇబ్బందులు కూడా చెప్తా ఉన్నారు కదా. 9,30,000 మెట్రిక్ టన్నులకు కేంద్రం నుంచి వచ్చింది 5,60,000 మెట్రిక్ టన్నులు. ఎన్ని టన్నులకి? 9.3 లక్షల మెట్రిక్ టన్నులు. 9,30,000 లేదమ్మా, ఆల్రెడీ వీళ్ళ దగ్గర 7 లక్షల టన్నులు ఆల్రెడీ ఉంటది. ఇంకోటి మీకు తెలియదు ఏంటంటే ఎమర్జెన్సీకి బఫర్ స్టాక్ కూడా ఉంటది వీళ్ళ దగ్గర 2 లక్షల 3 లక్షల టన్నులో సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఆల్రెడీ మేము ట్రాన్స్పోర్ట్ లో వివరాలతో సహా మన మా మంత్రి గారిని కలిసినారు కదా, కేంద్ర మంత్రి గారిని, ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారు కలిసినారు. కిషన్ రెడ్డి గారు ఫాలో అప్ చేసి ఒక 50,000 మెట్రిక్ టన్నులు ఒకసారి వచ్చింది, ఇంకో 2 లక్షల మెట్రిక్ టన్నుల ఆ రోజు వచ్చింది కదా. సో ఈ రకంగా సరే లెక్కలు శ్రీనివాస్ ఇది కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 50,000 వస్తుంది, ఒక 15 వచ్చింది, ఇంకా 35 రావాల్సి ఉంది అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటించారు. మీరే అంటున్నారు ఇంకా 35,000 మెట్రిక్ టన్నులకి ఇంత కొరత ఏర్పడుతుందా కింద? మీరు చెప్పిన మాటలకి శ్రీనివాస్ సార్ ఇక్కడ ఏంటంటే రావాల్సింది అంత కాదు, ఇప్పుడు మళ్ళీ పంపే దాంట్లో ఇంత పంపుతారంట అని చెప్పేసి అన్నారు. మీకు అర్థమైందా? యాక్చువల్గా బఫర్ స్టాక్ తో కలుపుకుంటే 7 లక్షల పైచిలకు మెట్రిక్ టన్నుల ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకో 30 అయితే ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది కాస్త తీరుతుంది అనేది. ఇంకేంది వాళ్ళు అడిగినారు, ఇప్పటికిప్పుడు 35 వస్తే కాస్త ఇబ్బంది తీరుతుంది అంటున్నారు. ఇస్తాను అన్నారు మంత్రి గారు.
ఒక 2-3 రోజులలోనే వచ్చేస్తుంది. ఆ రైతులకు విశ్వాసం కలిగించే మాటలు మనం నలుగురం మాట్లాడితే ఈడ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, దీంట్లో మన నలుగురిలోనే ఒకరు గెలవాల్సిన అవసరం లేదు. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే డిబేట్స్ మే బి మెనీ, మళ్ళీ రేపు ఉంటాయి, ఎల్లుండి ఉంటాయి, మీరైతే రోజు ఉంటారు, మీరు రోజు ఒక సబ్జెక్ట్ డిబేట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబం యొక్క ఎపిసోడ్ బయట నడుస్తుంది, కానీ మీరు రైతుల క్షేమం దృష్ట్యా ఒక ధైర్యం కల్పించడానికి మీరు చక్కటి చర్చ తీసుకున్నారు, హెచ్ఎంటీవీ కానీ మీరు కానీ. సో హ్యాట్స్ ఆఫ్ టు దిస్. ఇట్లా అందరం కూడా ఒక బాధ్యతతో మాట్లాడితే ఏ గొడవలు ఉండేయండి. ప్రతి దాంట్లో మనం రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది నా భావన. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు రైతులకు ఒకవైపు విశ్వాసం కల్పించాలి, రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేయాలి, కేంద్రం ద్వారా వచ్చేటివి కూడా ఏ రకంగా వస్తే అక్కడ కోఆర్డినేషన్ మంత్రులు వెళ్ళినారు, మా మంత్రి గారు మాట్లాడినారు, వస్తున్నాయని మీరే చెప్తా ఉన్నారు. సో ఆ రకంగా దీని మీద మనం దృష్టి పెట్టాలి. పెట్టేస్తే ఎక్కడ కూడా ఇటువంటి టైంలోనే మనం చాలా సంయమనంతో ఉండాలి. ఎందుకంటే ఒక్కటేసారి ఎగబడి రైతులు అక్కడ అల్లకల్లోలం, రైతులు వచ్చిందట ఎరువులు వచ్చిందట అంటే కూడా ఒకటేసారి అవకాశం వస్తుంది. నేనేమంటున్నా అంటే ఆల్రెడీ సఫిషియెంట్ వచ్చింది, మీరు ఎక్కువ తీసుకుపోయి ఇళ్లలో పెట్టుకుంటే అది వేస్ట్ అవుతుంది, చాలా స్టాక్ వస్తుంది అనేది కొంత ఇటువంటి కొన్ని ప్రభుత్వం పరిపాలకుల ఉన్నప్పుడు కొంత బాధ్యత సంయమనం వీళ్ళకు ఉంటది. ఇక బట్టగాల్చి మీదేయాలంటే ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ సోదరుడు మాట్లాడుతా ఉన్నారు, వాళ్ళకి ఏం పని ఉంటుంది చెప్పండి? ఉన్న కేంద్ర రాండి మీరు నాతో పాటుగా నల్గొండ జిల్లా తిప్పర్తి, గడికొండారం, పజ్జూరు, ఇండ్లూరు అన్ని గ్రామాలు చెప్తాను, ఎకరెకల్లు, పాలెము, మాదారము అన్ని గ్రామాలు చెప్తా. ఎందుకు మాట్లాడతారు? రైతులు ఇబ్బంది పడుతుంటే తల కాసుకుంటున్నారు. ఏం మాటలు కాదు, మాట మాట్లాడితే అర్థం ఉండాలి. మీరు సీనియర్ లీడర్, ఒక చైర్మన్ గా పనిచేసిర్రు, అట్లా మాట్లాడతారు రైతుల గురించి. రైతులు ఇబ్బంది పెడుతున్నారు. బాలరాజు గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు, యాక్చువల్ గా కేంద్రం నుంచి కావాలనే తక్కువ పంపారన్నది కైలాష్ గారు. నేనేమంటున్నామ్మా, మీరే ఇప్పుడు మాట్లాడితే ఏం చెప్పినారు తెలుసా? 10 ఎకరాలు ఉన్నాయి నాకు, ఒక బస్తీ ఇచ్చినారు అని అంటే, ఇప్పుడు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే సఫిషియెంట్, వాళ్ళే 90% ఉంటారు. ఇక 20 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఏమి ఇబ్బంది జరుగుతుంది అనేది ఇప్పుడు మీరు లెక్క చెప్పినారు. సో ఈ లెక్కలతో ముడిపడి ఉన్నటువంటి అంశం ఇప్పుడు 4 గ్రామాలలో ఏదో జరిగిందట అంటే మరి అక్కడ అధికారుల వైఫల్యం, మీరు పోయి నిలబడి వాలంటీర్ చేయండి. బీఆర్ఎస్ కుందా ఏమన్నా మరి ఇట్లా మాకు ఆర్ఎస్ఎస్ పార్టీ లాగా నేషనల్ పార్టీస్ ఉన్నట్టు మీకు ఉంటే బానే ఉండు. ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్